అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్తో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు. అనంతరం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులపైన చర్చ నిర్వహించారు. రాయచోటిలో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ కౌన్సిలర్ ఆరోపించారు. మున్సిపల్ శాఖలో పనిచేసే అధికారులు రాయచోటి అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని, కౌన్సిలర్ల దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు త్రాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని, అండర్ గ్రౌండ్ పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు. కాబట్టి మున్సిపాలిటీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అనేది బాధ్యతయుతంగా పనిచేస్తున్నారు లేదని మా కౌన్సిలర్లతో పాటు మేము కానీ రెస్పాన్సిబిలిటీ చేసుకుంటాం. మున్సిపాలిటీలో దోమలతో ఒక పక్కేంటంటే విషజ్వరాలతో లక్షలాది వెచ్చించి సుదూర ప్రాంతాలకు వెళ్తే పరిస్థితి, బెంగళూరు వంటి ప్రాంతానికి పోయి కొంతమంది అర్ధాంతరంగా చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితి. అందుకని దయవుంచి గత రోజు నేర్చుకునేది మాకు తెలుసు, కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు ముందు నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు. మేమేంటంటే 2-3 సార్లు కౌన్సిలర్గా కానీ ఇక్కడ ఉన్నాం. ఉన్నా కానీ ఏడా మున్సిపాలిటీలో సంతకాలు పెట్టేదానికి ఎవరు ఉంటారు? ముందు వాళ్ళు మధ్యదారులు వెళ్ళిపోతారు, ఇట్లో అట్లో వెళ్ళిపోతారు. దీంట్లో ఏంటంటే మా వర్గము, ఆ వర్గము, ఈ వర్గం అని మా మీద ఇట్లా చేస్తూ వాళ్ళ పబ్బం కట్టుకునే పరిస్థితి. దయవుంచి ఎవరికి పనిచేయాల్సిన పరిస్థితి, కౌన్సిలర్ దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవరిని అడగడం లేదు. కానీ వాళ్ళు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 34 వార్డుల్లో నీట్గా క్లీన్ చేయాలనేది మరొకసారి మీ దృష్టికి తెలుస్తున్నాం. దయవించి దాని మీద మీరు టైం స్పెండ్ చేసి కొద్దిగా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సక్రమంగా చేయకపోతే వాళ్ళని కానీ మేము కానీ మినిస్టర్ గారు కానీ ఎక్కడ కానీ పదే చెప్తున్నాం. ఈ మున్సిపాలిటీలో ఏంటంటే నీట్ క్లీన్ లేదు, ఎక్కడ దోమలు అక్కడ ఉన్నాయి, కాలువలు క్లీన్ చేయలేదు, ఒక పక్క రోడ్డు మీద వేసింది క్లీన్ చేయడం లేదని మరొకసారి వాళ్ళు ఇలాంటి దయవుంచి రెక్టిఫై చేసే బాధ్యత ఉంది, మీ దృష్టికి చేస్తున్నాం. అదేవిధంగా చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ మేమందరం కానీ కోరుకునేది అదే. మున్సిపాలిటీ చేస్తా ఉన్నారు, మీరు వచ్చి మెయిన్ రోడ్ లో ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నారు, మీకు చూపించేస్తారు. మళ్ళా మీరు వస్తామంటే ఆడ వాళ్ళు రెడీగా ఉంటారు, అంతేగాని వాళ్ళు స్వతహాగా రాయచోటిని క్లీన్ చేయడం లేదు. నిధులు ఏమన్నా వర్క్ ప్రోగ్రెస్ ఉందా, ఎన్ని కిలోమీటర్లు చేశారు అనేది గత మీటింగ్లో అడిగాము. దయవచ్చి మీరు చెప్తే బాగుంటుంది. రాయచోటి టౌన్ సుందరీకరణ చేయడానికి 220 కోట్ల రూపాయల నిధులతో కేటాయిస్తే దాన్ని ఇంతవరకు మీరు వర్కే ప్రోగ్రెస్ చేయకపోతే ఎట్లా? ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? దాదాపు 3 సంవత్సరాలు పైబడింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు అండర్ గ్రౌండ్ పూర్తి చేయడానికి? ఎన్ని సంవత్సరాలు? 5 ట్యాంకులు ఎప్పుడు పూర్తి చేస్తారు? రాయచోటి టౌన్ డెవలప్ అవుతుంది, జనాభాకు తగ్గట్టుగా నీళ్ళు లేక అల్లాడుతున్నాం. ఒక పక్క ఎగువ పాలెం మీకు సార్ గారు గతంలో ఎగువ పాలెం కానీ పొదలపల్లి కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో నీళ్ళు లేక పైప్ లైన్ వేశారు. వేసిన వాటిని కానీ కొట్టకపోయిన వందలు కొట్టకపోవడం ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దయవుంచి దాన్ని రెక్టిఫై చేయాలి. వీటిని మీరు ఎన్ని రోజులు చేయగలరని చెప్పండి. చేస్తారా లేకపోతే చేయలేరా? రోజు ఎన్ని కిలోమీటర్లు రోజు ప్రోగ్రెస్ చేస్తున్నారు? హైవే రూట్ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే వారం రోజులు 10 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇది ఎవరి హక్కు, ఎవరు తీసుకుని వచ్చేది కాదు, ఎవరు మాకు పంచి పెట్టా ఉండేది కూడా కాదు. ఇది ఒక మున్సిపాలిటీ హక్కు మాది. రిఫిల్ ఫైనాన్స్ అనేది దీనిలో టెండర్లు పిలిచినారు కాబట్టి అది క్యాన్సల్ చేసినారు. ఏ విధంగా క్యాన్సల్ చేసినారో అధికారులు తెలియపరచాలా అనేది మా వాదన. అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు తెలియడం ఏమంటే, మేము ఏదైతే రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డంకులను ఏ కౌన్సిలర్, ఏ మన వైస్ చైర్మన్లు ఎవరు అడ్డంకి చెప్పడం లేదు. ఏదైతే టెండర్లు పిలిచినారో కౌన్సిల్ బాడీకి తెలియకుండా క్యాన్సల్ చేసి మళ్ళీ ఎందుకు పిలిచినారనేది కౌన్సిల్ వాళ్ళే ఆవేదన. ఇది రాయచోటి ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను.